అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఈరోజు మనం అల్లాహ్ యొక్క పవిత్రమైన పేర్లలో ఒక పేరు అన్నమాట. అల్ గఫూరు. అల్ గఫూర్ గురించి మనం తెలుసుకుందాం. అల్ గఫూర్. అల్ గఫూర్ అంటే అమితంగా క్షమించేవాడని అర్థం. మనమంతా ఆయన మనమంతా ఆయన సృష్టి తాళమే కాబట్టి మనందరి పట్ల ఎంతో దయతో కనికరంతో మెలుగుతాడు ఆయన. తెలిసి తెలియక చేసిన మన చిన్న చితక తప్పుల్ని ఆయన అమిత క్షమాగుణంతో క్షమిస్తున్నాడు. కొన్నిసార్లు మన తప్పుల్ని నమోదు చేయకుండా దేవదూతల కళ్ళు కూడా కప్పుతున్నాడు ఆయన. ఒక్కోసారి మనం చేసిన పొరపాటు స్వయంగా మన ఆత్మ మనస్సే చిదరించుకుంటాయి. మన పట్ల ఉన్న ఆయన దయాగుణం, క్షమాగుణంతోనే ఆయన మనల్ని క్షమించి ఆదరిస్తున్నాడు. సుబ్హానల్లాహి బిహమ్దిహి. అంతా ఆయన చలువ. క్షమించమని సిఫారసు చేసే శక్తి ఎవరిలోనూ లేదు. అల్లాహ్ మాత్రమే తీర్పు దినానికి యజమాని. ఆ రోజు ఎవరి అధికారము, సిఫారసు చెల్లదు. అల్లాహ్ మాత్రమే మనల్ని క్షమించేవాడు. ఒక్క షిర్క్‌ను, అల్లాహ్‌ను కాదని మరొకరిని ఆరాధించడం తప్ప ఆయన తలిస్తే మన ఏ తప్పునైనా క్షమించగలడు. సుబ్హానల్లాహ్. అయితే మనం చేసిన తప్పుల పట్ల, పొరపాట్ల పట్ల నిజమైన పశ్చాత్తాపం చెందితే అల్లాహ్ వాటిని తప్పకుండా క్షమిస్తాడు. మనో నిగ్రహం కోసమని మనం విగ్రహాలను, గ్రహాలను గాని, చెట్టుపుట్టల్ని కొలిచినట్లయితే కొలిచినట్లయితే అల్లాహ్ మనల్ని ఎన్నటికీ క్షమించడు. ఇలా చేస్తే నరకం పాలక తప్పదు. జీవితపు చరమాంకంలోనైనా జీవితపు చరమాంకంలోనైనా మన తప్పును తెలుసుకొని అల్లాహ్ వైపు మరలి ఆయన్ని మాత్రమే నమ్ముకొని ఆయన్ని మాత్రమే విశ్వసిస్తే తప్పకుండా మనల్ని క్షమించే ఆశ ఉంది. అల్లాహ్ ధర్మాన్ని స్వీకరించడంలో ఎవరి పట్ల ఎలాంటి బలాత్కారం లేదు. ఆలోచనల అవగాహనతో మాత్రమే మనిషిలో పరివర్తన రావాలి. అలాంటి ప్రవర్తన కోసం అల్లాహ్ మన కొరకు దివ్య గ్రంథం ఖుర్ఆన్‌ను ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లంను పంపాడు. ఆరాధనకు అర్హులు ఎవరు అనే విషయాన్ని ఖుర్ఆన్ ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాంప్రదాయం ద్వారానే మనకు తెలిసింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జన్మించక ముందు ప్రజలు 300కు పైచిలుగా విగ్రహాలను పూజించేవారు. వారి కోరికల పరిపూర్తి కొరకు వారు క్షమించబడడానికి అల్లాహ్‌తో సిఫారసు చేయమని విగ్రహాలను ఆరాధించేవారు. నౌజుబిల్లా. ఆనాటి అరబ్బు నివాసులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జన్మించక ముందు ప్రజలు 300కు పైచిలుకు విగ్రహాలను పూజించేవారు. వారి కోరికల పరిపూర్తి కొరకు వారు క్షమించబడడానికి అల్లాహ్‌తో సిఫారసు చేయమని విగ్రహాలను ఆరాధించేవారు. ఆనాటి అరబ్బు నివాసులు. తీర్పు దినాన విగ్రహాలు గాని, మరే పుణ్య పురుషులు గాని మనల్ని రక్షించలేరని, మనం చేసుకున్న సత్కర్మలు సదాచరణలే పనికి వస్తాయని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏనాడో చాలా విపులంగా తెలియజేశారు. ఈ ప్రపంచానికి అల్లాహ్ మనందరినీ క్షమించాలని ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన మార్గానుసారం మన జీవనం సాగాలని ఆశిద్దాం. మిమ్మల్ని అల్లాహ్ క్షమించాలని మీరు కోరుకోరా? అల్లాహ్ గుణం ఏమిటంటే ఆయన క్షమించేవాడు, కరుణించేవాడును. దివ్య ఖురాన్ సూరా నెంబర్ 24 ఆయత్ నెంబర్ 22. జజాకల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.